నా పేరు సుంకిశేల ప్రభాకర్ రావు. 2024 మార్చి నుండి నేటి వరకు 25 మాసాలుగా రిటైర్ అవుతున్న ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘ ప్రధాన కార్యదర్శి కరీంనగర్. నిజానికి ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగులకే కాదు ఎవరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితులు ఈనాడు కనబడట్లేదు. ఉద్యోగులకి, నిరుద్యోగులకి, ప్రజలకి అనేక వాగ్దానాలు చేసి కలిబొల్లి మాటలు చెప్పి తాను కుర్చీలో కూర్చొని మిగతా వాళ్ళను నానా అవస్థల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా తక్కువే. మాకు వారానాడు ఎన్నికలకు పోయే ముందు 3 డిఏల బాకీతో ఉన్నటువంటి ఆ గత ప్రభుత్వం ఎన్నికల కన్నా వారం రోజుల ముందు 2 ఇస్తాన్నప్పటికి కూడా ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్తో ఆపి మేము రాగానే వెంటనే ఇస్తానన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆ మాట మార్చినరో కూడా అర్థం కావడం లేదు. సీట్లలో కూర్చొని ప్రజలను మర్చిపోయి, ఉద్యోగులను మర్చిపోయి, యువకులను మర్చిపోయి అన్ని వర్గాల ప్రజలను కూడా ఇబ్బంది పాలు చేస్తూ ఉంది. నిజానికి లక్షల కోట్ల రూపాయలు, ఇవాళ 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ 2.5 సంవత్సరాలు. మరి మేము 25,000 పైసలకు ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయ్యాము. మాకు రావాల్సిన బకాయిలు కేవలం ఒక 10,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా 10,000 కోట్లలో వాళ్ళు మాకు ఒక 1,500 కోట్లు మాత్రం ప్రభుత్వము ఇచ్చేటటువంటిది ఉంటుంది. మిగతా 8,500 కోట్లు కూడా మేము దాచుకున్న 35 సంవత్సరాల యొక్క బకాయిలే తప్ప ఏ ఒక్క రూపాయి వాళ్ళు ఇచ్చేది కాదు. మేము నా జీతం 2,975 రూపాయలు ఉన్న మొదటిసారిగా 200 రూపాయలు దాచుకున్నాను. నా 200 నాకు ఇప్పుడు ఇవ్వ అంటే నా 200 ఇవ్వమంటాడు. ఇది ఎక్కడి న్యాయం? ఆనాటి నుంచి 200 నుంచి 20,000 వరకు దాచుకున్నాం. దాచుకుంటే మాకు 10-15 లక్షలు జీపీఎఫ్లో ఉంటాయి. ప్రైవేటు సంస్థల్లో దాచుకుంటే వాళ్ళు ఏమైనా ఎగనామం చేస్తారేమో, మా రక్షణ కొరకు ఉపయోగపడతాయో అని ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్లో దాచుకుంటే ఈ ప్రభుత్వము ప్రైవేటు సంస్థ కన్నా ఎక్కువ మోసం చేసింది. ఇవాళ మా ఇంట్లో చెప్తే రాలేదు డబ్బులు దాచుకునే అంటే ఎందుకు రావు నాన్న అంటుండు. ఇప్పుడు నా కొడుకు నేనేం చెప్పాలి? ప్రజల్లో ఏం చెప్పాలి? ఇవి వస్తాయి కదా అని చెప్పి పిల్లల పెళ్ళిళ్ళు చేసిరు. మా దాంట్లో అమ్మాయి పెళ్ళి చేస్తే నేను ఇంకొక సంవత్సరానికి రిటైర్ అయినప్పుడు నీకు 20 తులాల బంగారం కొనిస్తానని ఒప్పుకున్నాడు మా మిత్రుడు. ఆయన ఆనాడు కొనిస్తానన్నాడు 65,000 తులానికి. ఇవాటి వరకు పైసలే రాకపోయా. మరి ఇప్పుడు కొందామన్నా కానీ రాలేదు. వస్తే కూడా అందులో సగం కన్నా తక్కువ, సగం కూడా రాదు. 20 తులాలు అనేది 10 తులాలు కూడా రాదు. మరి నేను ఎట్లా ఇవ్వాలని బోర్న విలపిస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన ఈఎంఐతో ఇల్లు తీసుకున్నాడు. నా చివరికి రిటైర్మెంట్ కన్నా నేను ఇల్లు లేకపోతే ఎట్లా అని ఒక ఆందోళనతో నేను ఇంకొక 2 ఏళ్ళు అయితే రిటైర్ అవుతా, నాకు ఈఎంఐ పెట్టుకొని అయినా ఇల్లు కొనుక్కుంటా, నేను రిటైర్ కాగానే వచ్చిన పైసలు కట్టేసుకుంటాను, ప్రశాంతంగా నా పిల్ల పాపలతోటి మనవలతో ఆడుకుంటానని పాపం కష్టపడి ఇల్లు కొనుక్కున్నాడు. ఇల్లు కొనుక్కుంటప్పుడు 10-20 లక్షలు అప్పు కూడా తీసుకున్నాడు. రాగానే నాకు వచ్చే పైసలు మొత్తం కట్టేసుకుంటాను. మరి ఆ 20 లక్షలు ఎట్లా కట్టాలి? ఇల్లు ఈఎంఐ ఎట్లా కట్టాలి? జీతమేమో 60% తగ్గిపోయాయి. ప్రభుత్వం ఏదైతే వివరిస్తున్న తీరు ఏదైతే ఉందో, అంటే డబ్బులు లేవడం కావచ్చు, కానీ అప్పు బుట్టట్లేదని చెప్పడం కావచ్చు, కొత్త పనులేమో జరుగుతాయి. డబ్బే లేకపోతే మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఫ్యూచర్ సిటీలో ఇండ్లే కట్టక ముందు రోడ్లు ఎట్లా ఇస్తున్నారు? ఇలా అనేక పథకాలు బడ్జెట్లో లక్షల కోట్లలో ఇస్తున్నారు. అదే అనేక రకాల, ఇప్పుడు మా బళ్ళు అనేక బిల్డింగులు ఉన్నాయి, మా స్కూల్లో బిల్డింగులు, మళ్ళా కొత్త బిల్డింగ్లు కడతామంటారు. ఉన్న బిల్డింగ్ల సరిగా చేయక కొత్త బిల్డింగ్లు కడితే అన్నట్టు. అంటే మనము ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటి. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ, ఓట్లు దండుకొని ప్రజలను, ఉద్యోగులను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ఈ కాలం ఎంత? 5 సంవత్సరాలు మాత్రమే. 35 ఏళ్ళు ఇటువంటి 7 ప్రభుత్వాలు చూసిన అనుభవం మాది. ఒక్క ప్రభుత్వాన్ని చూస్తున్నది వాళ్ళది. మరి ఆ ఒక్క ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా కానీ 5 సంవత్సరాలు ఒక రోజుకు మాత్రం చేసే అవకాశం ఉండదు. కాబట్టి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటానుగా. 10 ఏళ్ళు కాదు, ఇంకో 60 ఏళ్ళు ఉండొచ్చు. కానీ చెప్పిన మాట లేదని నెరవేరిస్తే కదా. ఈ మాయ మాటలు ఎంతకాలం నమ్ముతాం? ఇప్పుడు మీరు చెప్తే నేను వింటాను, రేపు వింటానా? టీవీలో వచ్చి నా మాటలు నిజంగా వినిపిస్తే నేను వింటాను. అట్లా ఎవరైనా కూడా చేసే పనులు తానా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మేము ఇవాళ మా ఉద్యోగులందరూ, నేనే కాదు, నేను రిటైర్ అయిన ఆ పైసలు నాకు రావాలంటున్నా, ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా నేను దాచుకున్న డబ్బులు నాకు రావాలంటారు. అందరు అప్లై చేస్తే జీపీఎఫ్లో ₹1 లేకుండా అయిపోయింది. మరి ఈ జీపీఎఫ్లో లేని పైసలు ఎటువైనాయి అంటే ప్రభుత్వం మొత్తం తీసుకొని
మాకు రావాల్సిన డబ్బులు జీపీఎఫ్ జిల్లా పరిషత్కి ఇవ్వకపోవడం వల్ల జిల్లా పరిషత్ ఉద్యోగులు కూడా తలపట్టుకుంటున్నారు. లేని డబ్బులకు నేను ఎట్లా సంతకం పెట్టాలి, నేను పెట్టను అన్నారు. అంటే అంతటి దుస్థితి ఇవాళ రావడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రజలంతా బాధపడతా ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, ఆంధ్ర పాలకులు ఉన్ననాడు నిధులన్నీ దోసుకుపోతున్నారు, నీళ్ళన్నీ దోసుకుపోతున్నారు, మన డబ్బులు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన నీళ్ళు మనకు కావాలని కొట్లాడినాం. నిజానికి తెలంగాణ వస్తే బాగుంటుందని ఉద్యోగులుగా మా ఉద్యోగాలను ఫలంగా పెట్టి ఉపాధ్యాయులుగా మేము రోడ్ల మీదకి వచ్చి 56 రోజులు సకల జన సమ్మె చేసాం. మరి సకల జన సమ్మె చేస్తే మాకు అన్నీ సమకూరుతాయి అనుకున్నాం. మేము ఈ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏమి ఉండదు అనుకున్నాం. మీ మైక్లో మాట్లాడే అవసరం కూడా ఉండదు అనుకున్నాం. అయ్యో చూస్తూ మా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది. సరే పర్వాలేదు, ఏమన్నా మారుతారేమో మాకు ఇస్తారు అనుకున్నాం. వాళ్ళకేమో సీట్లు, మాకేమో రోడ్ల మీద తిరుగుడు. ఇట్లాంటి దుస్థితి వస్తాయని మేము కలలో ఊహించలే. నిజానికి 62, 63 సంవత్సరాల వయసులో మేము ఉరకలేము, తిరగలేము, దునకలేము. మరి ఈ మమ్మల్ని మేము అసెంబ్లీ ముట్టడికి వచ్చినాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మాకు కలిసే అవకాశం లేదు, ఇట్లానే ఒకసారి కలుస్తాం, మాకు డబ్బులు ఇబ్బంది అవుతుంది అని మొరబెట్టుకుందామని వస్తే తీసుకుపోయి వేళ్ళల్లో ఇసిరేసి పెట్టారు. అంటే మొత్తం మందిని ఇగ్గి మమ్మల్ని లాక్కపోయారు. అంటే మాకు ఇగ్గకపోయినా మేము ఉరికేది లేదు. మరి ఇగ్గకపోయినా ఉరకలేనటువంటి వాళ్ళు ఇగ్గకపోవడం ఎందుకు? కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రజలనైనా ఉద్యోగులనైనా అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన ప్రభుత్వ పెద్దలు నిన్న మొన్న ఒక శాసనసభలో ఒక జీవో తెచ్చిండు. ఏ ఉద్యోగి అయితే తల్లిదండ్రుల సంరక్షణ కొరకు సరిగ్గా చూడరో అతనికి జీతంలో 15% కట్ చేస్తా అన్నాడు. పర్వాలేదు, అంత మంచి జీవో తెచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. మరి మీరు మా పైసలు వాడుకున్నారు కదా, మాకు ఇస్తలేరు కదా, ఇప్పుడు మేము ఎవరిని శిక్షించాలి, ఎవరిని అడగాలి, ఎవరి కోత విధించాలి? మరి అట్లాంటి ప్రభుత్వ పెద్దలను ఏమనాలనో వారే చెప్పాలి. ఎందుకంటే విజ్ఞులు పెద్దలు మాకన్నా చాలా గొప్ప వ్యక్తులు మాకు పాలకులుగా ఉంటే బాగుంటుందని మేము విద్యాబుద్ధులు నేర్పితే వాళ్ళు తిరిగి మాకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. అట్లాంటి దుస్థితిలో మేము ఉండడం మా ఉద్యోగులుగా బాధాకరం అని చెప్పి మీకు చెప్తా ఉన్నా. మాకు మొత్తం 10,000 కోట్లు ఇస్తే మీ జోలికి రాము, మీ ప్రభుత్వానికి అండగా ఉంటాము, మేమంతా ఉద్యోగులుగా రిటైర్ అయినా మాకేం పని లేదు, మీ ప్రభుత్వానికి పథకాలకు ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వ గొప్పలు చెప్తాం. దయచేసి 10,000 కోట్ల రూపాయలను ఏక మొత్తంలో ఒక వారం రోజుల లోపల మాకు ఇవ్వాల్సిందిగా మీ టీవీ ద్వారా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారు విని మాకు అందజేస్తారని మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం.